విశాఖపట్నంలో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న బైక్ రేసర్లను ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 73 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బైక్ సైలెన్సర్లను పోలీస్ కమిషనరేట్లో రోడ్డు లోరలతో ధ్వంసం చేశారు. యువత ఈ తరహా సైలెన్సర్లను కలిగి ఉంటే కఠిన చర్యలు తప్పవంటున్న పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చితో మా ప్రతినిధి ముఖాముఖి. నగరంలో రాత్రిపూట పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ బైకులు నడుపుతున్న యువకులను విశాఖ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం దీనిపై మరిన్ని విషయాలు మనతో శంకబ్రత బాగ్చి నగర పోలీస్ కమిషనర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాత్రిపూటే కాకుండా పగలపూట కూడా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఇలా బైక్ రేసర్స్ రెచ్చిపోతూ ఉన్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మేము బైక్ రేసర్స్ మీద కఠినంగా చర్య తీసుకుంటున్నాం. ముఖ్యంగా వీకెండ్స్లో బీచ్ రోడ్ మరియు కొన్ని ఫ్లైఓవర్స్ మీద బైక్ రేసింగ్ జరుగుతుంది. అందుకే మేము ట్రాఫిక్ వింగ్కి అలర్ట్ చేశాము. వాళ్ళు కూడా నిఘా పెట్టి చాలామంది బైక్ రేసర్స్ని ఈ సంవత్సరం పట్టుకున్నారు. బైక్ రేసింగ్ చేస్తూ ఉండగా పట్టుకుంటే బండి సీజ్ చేయడం జరుగుతుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఇంపౌండింగ్ చేయడం జరుగుతుంది, జైలు శిక్ష, ఫైన్ తప్పవు. పబ్లిక్కి తెలియజేస్తున్నాం, దయచేసి ఇటువంటి తప్పుడు పనులు చేయకండి, పోలీస్కి సహకరించండి. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. నగరంలో శబ్ద కాలుష్యాన్ని కలిగించే వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి? మోడిఫైడ్ సైలెన్సర్ ద్వారా బండి నడిపిస్తే 6 months వరకు జైలు శిక్ష, 5,000 వరకు ఫైన్, డ్రైవర్స్ లైసెన్స్ ఇంపౌండింగ్, వెహికల్ సీజర్ ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి జైలు శిక్ష, ఫైన్, ఇంపౌండింగ్ ఆఫ్ లైసెన్స్ అండ్ సీజర్ ఆఫ్ వెహికల్ జరగనీయకుండా చూడాలంటే దయచేసి బైక్ రేసింగ్ చేయకండి. అది కాకుండా బైక్ రేసింగ్ వల్ల యాక్సిడెంట్ జరిగితే మీ మీద బిఎన్ఎస్ కింద కేసు వస్తుంది, కఠినమైన శిక్ష ఉంటుంది. బైక్ రేసింగ్ వల్ల ఎవరైనా చనిపోవచ్చు, మీకు కూడా గాయాలు తగలొచ్చు, మీరు కూడా చనిపోవచ్చు. సో దయచేసి బైక్ రేసింగ్ చేయకండి. మీరు క్షేమంగా ఉండండి. మీ ఫ్రెండ్స్, మీ స్నేహితులు, మీకు తెలిసిన వాళ్ళు బైక్ రేసింగ్ చేస్తే వాళ్ళకు కూడా సలహా ఇవ్వండి. మనం అందరం కలిసి వైజాగ్ సిటీని ఇండియాలో సేఫెస్ట్ సిటీగా తయారు చేద్దాం. మీరు మాకు సహకరించండి. సార్, మొబైల్ స్టాండ్స్ కూడా ఈ మధ్య తొలగిస్తున్నామని చెప్పారు. అయితే స్విగ్గీ, జొమాటో ఇలాంటి వాళ్ళకి ఈ మొబైల్ స్టాండ్స్ పెట్టుకుని, అంటే వాళ్ళు లొకేషన్ పెట్టుకుని ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటుంది, వాళ్ళకి ఏదైనా వెసులుబాటు కల్పిస్తారా? మొబైల్లో మాట్లాడడం తప్పు. మన ఒక మొబైల్ ఫిట్ చేసుకొని లొకేషన్ చూస్తూ ఉంటారు. సో లొకేషన్ చూడడానికి మొబైల్ యూజ్ చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మొబైల్ స్టాండ్ యూజ్ చేసుకొని మొబైల్లో మాట్లాడితే మాత్రం మేము కఠినంగా చర్య తీసుకుంటాం. మన ఫారిన్ కంట్రీస్లో మనం చూడొచ్చు, GPS లేకపోతే డిఫరెంట్ ఎక్విప్మెంట్ ద్వారా వాళ్ళు డైరెక్షన్ చూసి వెళ్తారు. సో డైరెక్షన్ చూస్తే, లొకేషన్ చూస్తే మాకు ఇబ్బంది లేదు. నగర ప్రజలకు ఇబ్బంది కలిగించే వారు ఎటువంటి వారైనా వారిపై కఠిన చర్యలు తప్పవంటున్నారు నగర సిపి శంకబ్రత బాగ్చి. కెమెరా పర్సన్ సురేష్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.